నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం బ్యాక్ పెయిన్ అలాగే స్ట్రెస్ గురించి మాట్లాడుకుందాం. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు జి సతీష్ కుమార్, దాస్ యోగశాల ఫౌండర్. ఆయన స్ట్రెస్ మరియు బ్యాక్ పెయిన్ గురించి మనతో మాట్లాడతారు. సో ఈ రకమైన సమస్య మీరు ఫేస్ చేస్తున్నారు అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేస్తే కనుక డైరెక్ట్గా ఆయనతో మాట్లాడచ్చు. నమస్తే సార్. నమస్కారం. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎస్ సార్, మనం ఇవాళ చాలా కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే స్ట్రెస్. ప్రతి దాంట్లోనూ స్ట్రెస్ ఉంది. మనం ఏం చేస్తున్నా కానీ స్ట్రెస్ అన్నది ఎక్కువ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో బేసికల్గా ఈ స్ట్రెస్ అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది అంటారు? స్ట్రెస్ అనేది ఏంటంటే మెయిన్లీ మనకు జీవన విధానం, ఆ లైఫ్ అనేది చేంజ్ అవుతాయి. ఒక స్టార్టింగ్లో మన పూర్వీకులు ఎలా ఉండేరంటే పొద్దున లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, సో ఎక్సర్సైజ్ అనేది ఉండేది, వాళ్ళ పనులు వాళ్ళు చేయగలిగారు. కానీ ఇప్పుడు అది చేయట్లేదు. ఫిజికల్ యాక్టివిటీ అనేది లేనే లేదు. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ప్లస్ మెయిన్ ఏంటంటే ఈర్ష, ద్వేషం, పగ, అవి మనలో ఇప్పుడు పెరిగిపోయాయి. అవి చేయడం వల్ల మనకేంటంటే మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. దానివల్ల స్ట్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అది మెయిన్ దానివల్ల. సో ఎప్పుడు కూడా మనం పాజిటివ్గా ఆలోచించడం జరగాలి. నెగిటివ్గా ఆలోచించడం వల్ల మన బాడీ పైన చాలా ఎఫెక్ట్ జరుగుతుంది, ప్రెషర్ అనేది పడుతుంది. సో ఆర్గాన్స్ పైన ప్రెషర్ పడడం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. దానివల్ల మెయిన్ స్ట్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో అలా సో దాన్ని కంట్రోల్ చేయాలంటే మన పూర్వీకులు వేల సంవత్సరాల కిందట మన పతంజలి మహర్షి గారు చెప్పారు యోగ సూత్రాల ద్వారా. సో అష్టాంగ యోగా అంటారు దాన్ని. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇవి ఒకవేళ మీరు పాటించగలిగితే సంపూర్ణ ఆరోగ్యంగా 100 సంవత్సరాలు సంతోషంగా ఆనందంగా ఉంటారు. అవి మనం చేయటం లేదు ఇప్పుడు. ఈ లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోయింది. జంక్ ఫుడ్, ఎస్, అది అంటే ఫుడ్ హ్యాబిట్స్ లో చేంజెస్, మన లైఫ్ స్టైల్లో చేంజెస్, ఈ రెండు పాయింట్స్ ఎక్కువ కనిపిస్తాయి. మెయిన్ అదొకటి. లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫుడ్ హ్యాబిట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మన ఆలోచించే విధానము, థాట్స్ ప్రాసెసింగ్. ఎస్, ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచించడం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు. అంటే మీరు చెప్పారు, మంచి పాయింట్ చెప్పారు, పాజిటివ్గా ఆలోచించాలని. కానీ మనకు ఒక్కోసారి చెడు సంఘటనలు వస్తున్నప్పుడు అప్పుడు పాజిటివ్గా ఎలా ఆలోచించమంటారు? అంటే దాని వల్లనే పతంజలి గారు చెప్పారు ఆసన, ప్రాణాయామ, ధారణ, ధ్యాన. సో అవి ఒకవేళ రెగ్యులర్ గా మనం చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనగలిగే శక్తి మనకు వస్తుంది. వెరీ గుడ్. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కామ్గా, కూల్గా, రిలాక్స్గా మనం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాం. కాబట్టి ఆసన, ప్రాణాయామ, ధ్యాన, ధారణ అవి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. అది లేదు మనలో ఇప్పుడు. ఉరుకులు, పొద్దున లేవడంతోనే ఉరుకులు పరుకులు అంతా. అసలు అట్లీస్ట్ మన ఫిజికల్ కోసం, మన శరీరం కోసం 1 గంట కేటాయించట్లేదు. ఏదైనా సరే ఉండాలి. ఫిజికల్ వర్క్ అనేది లేదు, శారీరక శ్రమ అనేది లేదు, అంతా మెకానికల్. అది కాబట్టి అంటే శారీరకంగా శ్రమ లేకపోవడం వల్ల మన బాడీ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. దానివల్లనే లావు పెరగడం, ఒబెసిటీ. మెయిన్ బ్యాక్ పెయిన్ కి ప్రాబ్లం, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఒబెసిటీ. జీవన విధానం, జంక్ ఫుడ్, నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. రాత్రి 9-10 వరకు మాక్సిమం పడుకోవాలి. అది లైఫ్ ఈ టైంలో పాసిబుల్ కాదు. దాదాపుగా బిజినెస్ ప్లస్ కార్పొరేట్ వాళ్ళకి ఉంటే నైట్ షిఫ్ట్ ఉంటాయి. నైట్ పడుకునే ప్లేస్లో పొద్దున్న లేచుంటారు, పడుకునేటప్పుడు లేస్తారు. అది దానివల్ల డైజెస్ట్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది, హార్మోన్స్ అన్ని డిస్టర్బ్ అవుతాయి. మెయిన్ దానివల్ల మనకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. ప్లస్ బ్యాక్ పెయిన్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ జీవన విధానం. సో మెయిన్ అంటే మనకు 20 kgsకి 1 లీటర్ వాటర్ తాగాలి. అది చాలా ఇంపార్టెంట్. వాటర్ తాగే పొజిషన్ లేదు ఇప్పుడు, ఇది చాలా తక్కువ. సో ఒక 80 kgs ఉన్నారు అంటే 4 liters ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తాగాలి. మినిమం 3 liters ఆఫ్ వాటర్ తాగాలి. అంటే పొద్దున్న లేవగానే 3 లీటర్లు ఒక్కటి అలా చేయొద్దు. అలా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఆ టైమింగ్ వరకు ఏంటంటే అట్లీస్ట్ 3 liters ఖచ్చితంగా వాటర్ తాగాలి. ఇది పాటిస్తే మాత్రం
60-70% బ్యాక్ పెయిన్స్ అనేది ఉండదు. ఓకే, అదొకటి. ప్లస్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్, అట్లీస్ట్ మినిమం హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఏం చేయాలి, వాకింగ్, అట్లీస్ట్ వాకింగ్ అనేది చేయాలి. లేదు అనుకుంటే నాకు టైం ఉంది అంటే మీరు ఏమైనా స్విమ్మింగ్ అన్నా చేయండి, జాగింగ్ అన్నా చేయండి, మ్యూజిక్ అన్నా వినండి, ఏదైనా శారీరక శ్రమ అనేది ఖచ్చితంగా ఉండాలి. లేకపోవడం వల్లనే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, మెయిన్ బ్యాక్ పెయిన్, స్ట్రెస్ అనేది. స్ట్రెస్ ప్రతి ఒక్క ఫీల్డ్లో స్ట్రెస్ ఉంటుంది. లేని ఫీల్ అనేది లేనే లేదు, కానీ దాన్ని ఎదుర్కొనే శక్తి మనకు లేదు. ఓకే, అది రావాలంటే మనం యోగా చేయాల్సిందే. అంటే ఎట్లా కొన్ని ఆసనాస్ ఉంటాయి. ఆసనాస్ అట్లీస్ట్ మనం ఏంటంటే 45 మినిట్స్ మీరు మన శరీరానికి కేటాయించగలిగితే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ఎస్ సార్. సో ఇప్పుడు మీరు స్ట్రెస్ గురించి మాట్లాడుతున్నారు. సో స్ట్రెస్ రిలేటెడ్ 4-5 సమస్యలు చెప్తారా, అంటే రోగాలు ఏమేమి వస్తాయి అన్నది? స్ట్రెస్ వల్ల ఏంటంటే యాజ్ సైకాలజీలో స్కిజోఫెర్నియా ఉంటుంది, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇవి దీని వల్ల స్టార్ట్ అవుతాయి. స్కిజోఫెర్నియా అంటే సూసైడల్ టెండెన్సీస్ అంటారు, ఇది కూడా ఈ స్ట్రెస్ ద్వారానే వస్తాయి. ఖచ్చితంగా దాని వల్లనే వస్తుంది. సో ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ అంటే డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది, తర్వాత యాంగ్జైటీ, స్కిజోఫెర్నియా. సో దాంట్లో చాలా రకాలు ఉంటాయి. అంటే ఇవి స్టార్ట్ అవుతుంది స్ట్రెస్ వల్ల. ఏంటంటే మెయిన్ స్టూడెంట్స్కి కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎగ్జామ్స్ టైంలో పేరెంట్స్ ఫోర్స్ చేస్తుంటారు, చదవాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఐఐటి, సో నీట్, అది ఫోర్స్ ప్రెజర్ పెడుతుంటారు. ఆ స్టేజ్కి వాళ్ళు ఏంటంటే ఆ పేరెంట్స్ వల్ల ఆ స్ట్రెస్ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. దానివల్ల నా యోగశాలకు చాలా మంది వస్తుంటారు. ఇప్పుడు చాలా మంది అంటే పేరెంట్స్ ఫోర్స్ చేసి, అంటే బీటెక్ ఎంటెక్ కూడా దాదాపు అయిపోయిన వాళ్ళు చాలా మంది వస్తారు. వాళ్ళు వస్తుంటారు, సార్ పేరెంట్స్ స్ట్రెస్ చేస్తున్నారు, జాబ్ లేదు, బీటెక్ అయిపోయింది, ఇంకా 2-3 ఇయర్స్ అయినా కూడా జాబ్ లేదు, అప్పుడు ప్రెజర్ పెడుతున్నారు. దానివల్ల ఏంటంటే స్ట్రెస్ వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. అంటే చాలా అది చేయడం వల్ల ఏంటంటే స్కిజోఫ్రెనియా స్టార్ట్ అయింది వాళ్ళకి. హాలుసినేషన్స్, అంటే ఏమి లేకుండా విన్నట్టు, ప్లస్ ఏదో చెప్పినా ఎవరు చెప్పకుండా కూడా ఏదో చెప్పినట్టు, అలాంటి కండిషన్ స్కిజోఫ్రెనియా అంటారు. ఓకే, ఇది స్ట్రెస్ వల్ల స్టార్ట్ అవుతుంది. ఇది అలాంటి కండిషన్స్ నుంచి బయటికి రావాలంటే యోగా. దీనివల్ల నా దగ్గర చాలా క్లయింట్స్ వచ్చారు. ఓకే, ఐటీ వాళ్ళు, కార్పొరేట్ వాళ్ళు ఏంటంటే అదే చాలా మంది వస్తుంటారు, నా నిద్ర పట్టడం లేదు సార్, నిద్ర అసలు కలత నిద్ర, 2 hours 3 hours కూడా కరెక్ట్గా నేను పడుకోలేకపోతున్నాను. అలాంటి వాళ్ళు అంటే జస్ట్ 15-20 days మీరు రెగ్యులర్గా ఆసన, ప్రాణాయామ, మెయింటైన్ చేయగలిగితే ఎంత హాయిగా నిద్రపోతారంటే అంత హాయిగా నిద్రపోతారు. ఓకే, ఖచ్చితంగా అట్లీస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి. 10-15 minutes స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే మీకు తెలిసిపోతుంది. 15 minutes ఎక్సర్సైజ్ అంటే ఆసనా చేయండి, ఒక 15 minutes ప్రాణాయామ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, అట్లీస్ట్ ఒక 15 minutes ఏంటంటే మెడిటేషన్ చేయండి, సరిపోతుంది. అంత సింపుల్. దానికి మన లైఫ్ను సూసైడల్ అటెంప్ట్ వరకు వచ్చేస్తున్నాం. అది తెలియక యోగా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అంటే యోగా అంటే కొద్ది అవేర్నెస్ వస్తుంది. ఈవెన్ డాక్టర్స్ కూడా వాళ్ళు రిఫర్ చేస్తున్నారు స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే యోగాకి వెళ్ళండి అని. చాలా మంది కూడా నా దగ్గర వస్తారు, డాక్టర్స్ ప్రిఫర్ చేస్తారు, సార్ యోగా చేయమని చెప్పారు. అంటే వాళ్ళకి ఏంటంటే ప్రాణాయామం మెయిన్. స్ట్రెస్ రిలేటెడ్ ఆసనాస్ కొన్ని ఉంటాయి. ఆసనాస్ కొన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మ్యాక్సిమం స్ట్రెస్ తగ్గుతుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామ, రియల్లీ ఇట్ ఈస్ ఎక్సలెంట్ అన్నట్టు మీరు చేయగలిగితే. దీంట్లో మరి స్ట్రెస్ రిలేటెడ్ దాంట్లో చాలా మంది ఏంటంటే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉంటాయి, అంటే సిగరెట్ స్మోకింగ్ అని, ఆల్కహాల్ డ్రింకింగ్ అని. సో ఇది కూడా ఎడిక్షన్స్ కూడా యాడ్ అవుతాయి. సో వాళ్ళపైన ఇంకా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు? చాలా అసలు అదేనంటే వాళ్ళు చేయలేకపోతే ఏ పనైనా కాన్సన్ట్రేషన్ చేసి ఉండలేకపోతారు, అడిక్ట్ అయిపోతున్నారు స్ట్రెస్ వల్ల. అంటే వాళ్ళు స్ట్రెస్ అది రిలీజ్ చేయడం కోసమే నేను సిగరెట్ తాగుతున్నాను, లేకపోతే ఆల్కహాల్ చేస్తున్నాను అనేసి అంటారు. కానీ అది నిజంగా మరి దాని నుంచి మరి స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి అది మంచి టెక్నిక్ అంటారు? అది ఖచ్చితంగా సిగరెట్ స్మోకింగ్ లేదు. అది అంటే వాళ్ళు ఆ స్టేజ్ లో అలా చేస్తారు, కానీ అది కరెక్ట్ కాదు. కానీ దానివల్ల అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ అది అలాంటి వాళ్ళకి అంటే అట్లీస్ట్ వాళ్ళంటే ఫిజికల్లీగా కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి, ఆసనాస్, ప్రాణాయామ. అది చేయడం వల్ల దాదాపుగా కంట్రోల్లోకి వస్తుంది. అలా
ఓకే, అంటే ఇప్పుడు మీరు మిగతా చెప్పినట్టు మిగతా ఫిజికల్ సంబంధించిన వ్యవహారాలు కూడా వస్తాయి. ఎందుకంటే చాలా మంది ఏమంటారు, సైకాలజిస్ట్ వాళ్ళు ఏమంటారంటే ఆల్ ది డిసీజెస్ ఆర్ సైకోసోమాటిక్ అనేసి అంటారు. అంటే అన్ని కూడా మైండ్ లో జనరేట్ అవుతుంది, దాని తర్వాత ఫిజికల్ బాడీ పైన దాని యొక్క ప్రభావం చూపుతుంది అనేసి అంటారు. సో అలాంటి సైకోసోమాటిక్ డిసీజెస్ ఇంకా ఏం వస్తాయంటారు మీరు? అది ఇంతకుముందు చెప్పాను, స్కిజోఫ్రెనియా అలాంటిది, సో అలాంటి యాంగ్జైటీ లాంటిది, ప్లస్ ఓసిడి అలాంటివి, సో అవి అంటే వస్తాయి. సో అంటే ఇప్పుడు మనం 2 డివిజన్స్ చేసుకుందాం. అంటే పురుషుల్లో ఎలాంటి ఈ సమస్యలు వస్తాయి ఈ స్ట్రెస్ మూలంగా, అలాగే స్త్రీలో కూడా ఈ స్ట్రెస్ మూలంగా ఎలాంటి వస్తాయని చూసుకుందాం. ఫస్ట్ పురుషుల్లో ఎలాంటి వస్తాయి? పురుషుల్లో అంటే మీరు అంతమంది చెప్పిన ఆల్కహాల్, ఓకే, వాళ్ళు కంటిన్యూగా తాగుతూ ఉంటారు స్ట్రెస్ వల్ల. సో ఈవెన్ ఆఫీస్లో ప్లస్ ఏంటంటే ప్రెజర్ వల్ల కానీ, ప్లస్ ఇంట్లో ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, ప్లస్ సొసైటీలో ప్రెస్టేజ్ ఇష్యూ వల్ల కానీ, అలాంటి వాళ్ళు స్మోకింగ్ చేస్తుంటారు, ఎక్కువ కంటిన్యూ చేస్తూ ఉంటారు. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే డ్రింకింగ్ చేసుకుంటారు, ఇక నాకు నిద్ర పట్టలేదు, ఏదో ఒక సమస్య వచ్చింది కానీ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు, అలా చేస్తూ ఉంటారు. ప్లస్ అంటే ఇంకా డిఫరెంట్ వేస్ ఇంకేంటంటే వాళ్ళకి ఏంటంటే మైండ్ అనేది కామ్గా ఉండదు, డిస్టర్బ్ అవుతుంటారు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, అరవడం లాంటివి చేయడం, పిల్లల పైన కోపం చేయడం అనేది, సో ఫ్యామిలీ పైన సో హరాస్మెంట్ లాంటిది, అంటే అలాంటి ఇష్యూస్ ఎక్కువ అవుతుంటాయి అన్నట్టు. అలా అంటే దీంట్లో మగవాళ్ళది ఇది ఈవెన్ స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గిపోతుంది అనేసి కూడా స్ట్రెస్ లెవెల్లో స్ట్రెస్ వల్ల ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్. ఎస్, అదేంటంటే అది హార్మోన్స్ అనే ఇంబ్యాలెన్స్ కావడం వల్ల అలాంటి సమస్యలు వస్తాయి. ప్లస్ లావు పెరగడం పోవడం, మెయిన్ ఒబెసిటీ, మెయిన్ కాజ్ ఆఫ్ ఒబెసిటీ ఈజ్ స్ట్రెస్ ఓన్లీ. ఓకే, స్ట్రెస్ చాలా పెరుగుతుంది. అలాగే డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ కూడా మెయిన్ అదే అవుతుంది. డయాబెటిక్ అంటే స్ట్రెస్ వల్ల వస్తుంది. ప్లస్ అంటే ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అంటే డిఫరెంట్ అంటే వాళ్ళు క్లియర్ ఉండకపోవడం, ప్లస్ డిస్టర్బ్ మైండ్ గా ఉండడం, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. అంటే ఒకటి చేద్దాం అనుకుంటే ఇంకోటి చేసేయడం, అంటే మతి అనేది అంటే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు ఏదైనా సరే. ఓకే, డిస్టర్బ్ అంటే ఏ పైన, ఈవెన్ స్ట్రెస్ వల్ల మతి మరుపు కూడా వస్తుంది. ఇప్పుడు ఎక్కడ పెట్టాను ఒక చిన్న వస్తువు అక్కడ పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ పెట్టాను అంటే అది స్ట్రెస్ వల్ల. అలాంటివి కూడా మతి మరుపు రావడం వల్ల అది జరుగుతుంది. అట్లా అలాగే ఇప్పుడు దాకా మీరు పురుషుల్లో ఇలాంటి సమస్యలు వస్తాయని చెప్తారు. ఈ స్ట్రెస్ మూలంగా మహిళల్లో ఎలాంటి సమస్యలకి తావతీస్తుంది? మెయిన్ అంటే వాళ్ళకు ఒబెసిటీ ఫస్ట్ ప్రాబ్లం. ఒబెసిటీ ఖచ్చితంగా స్ట్రెస్ వల్ల వాళ్ళకు ఒబెసిటీ వస్తుంది. ప్లస్ ఇంకా ఇంబ్యాలెన్స్ హార్మోన్స్ వల్ల థైరాయిడ్ లాంటి సమస్యలు స్ట్రెస్ వల్ల. మెయిన్ అంటే థైరాయిడ్ ఎలా ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు ఉన్న మనసులో మాటలు వేరేటోళ్ళకి చెప్పుకోకపోవడం వల్ల, అది ఫ్రీగా చెప్పుకోపోవడం వల్ల అంటే అలాంటి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఫ్రీగా ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పుకోగలగాలి, మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అది చెప్పగలిగితే మనసులో ఉన్నది చెప్పుకోగలగాలి. చెప్పుకోకపోవడం, మనసులో అణచి ఉండడం వల్ల ఇంబ్యాలెన్స్ హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అవుతాయి. దెన్ మనకు స్టార్ట్ అవుతుంది హెల్త్ ప్రాబ్లమ్స్. చిరాకు, మెయిన్ చిరాకు ప్రతి చిన్న దానికి కూడా చిరాకు పడుతుంటారు, పేరెంట్స్ పైన కానీ పిల్లల పైన కానీ. మెయిన్ అనేది అలసట, ఏ చిన్న పని చేయాలా, అమ్మా ఇంత పని చేయాలా, ఇది ఈవెన్ చిన్న పని అయినా సరే వాళ్ళకంటే చాలా పెద్ద భూతంగా అనిపిస్తుంది. అది పని చేయలేకపోవడం, అలసిపోవడం, తొందరగా అలసిపోవడం. ఏ చిన్న పనైనా యాక్చువల్లీ ఈజీగా ఉంటుంది, కానీ వాళ్ళు ఏంటంటే అమ్మ అంటే చాలా అలసిపోవడం జరుగుతుంది. మెయిన్ అంటే చికాకు, అలసిపోవడం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మెయిన్ అంటే లేడీస్లో వస్తాయి అలా. సో చాలా మందికి ఈ మధ్యన హార్ట్ అటాక్స్ కూడా చాలా కామన్ అయిపోయింది. సో అది కూడా స్ట్రెస్ రిలేటెడ్ ఒక సమస్య అంటారా? వన్ ఆఫ్ ది రీజన్స్ అంటారా? ఖచ్చితంగా స్ట్రెస్ వల్ల కూడా. సో మనకేంటే హార్ట్ పైన చాలా ప్రెషర్ పడుతుంది. మెయిన్ దానివల్ల అంటే మనకు ఫస్ట్ దాన్ని ఏం చేయాలంటే కంట్రోల్ చేసుకోవాలి, స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవాలి. సో హెల్త్ ప్రాబ్లమ్స్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయినా సరే, ఇంకా ఇంకేంటంటే దాన్ని కంట్రోల్ చేయడానికి కొద్దిగా మనకంటే రెగ్యులర్గా ఆసనాస్ అలా చేస్తూ ఉండాలి. హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఆర్గాన్స్, ఈవెన్ కిడ్నీస్ అయినా సరే, లివర్స్ పైన దాని ఎఫెక్ట్ పడుతుంది. స్ట్రెస్ అనేది అన్నింటిపైన ప్రెజర్ పడుతుంది. ఇది ఇంబ్యాలెన్స్ అయ్యి ప్రాపర్గా వర్కింగ్ చేయకపోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అలా. అచ్చా, నైస్ సార్. అంటే
ఇంకా అంటే మన బాడీలో అన్ని పార్ట్స్ కూడా ఈ స్ట్రెస్ ద్వారా ఇంపాక్ట్ అవుతాయి. ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ప్రాపర్ గా పని చేయవు, ప్రాపర్ గా పని డైజెస్టివ్ సిస్టమ్ అయినా సరే, ఏవైనా సో ఇంకా నెక్స్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ అయినా సరే, సో ఏ సిస్టమ్ అయినా ప్రెజర్ పడుతుంది దానిపైన. ప్రెజర్ పడడం వల్ల అంత ఫ్రీగా పని చేయకపోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలా అంటే దానివల్ల అంటే మనం కూల్గా ఉండాలి. ఫస్ట్ ప్రెజర్ని కంట్రోల్ చేసుకోగలగాలి. ప్రెజర్ని కంట్రోల్ చేయగలిగితే మాత్రం చాలా హెల్త్ అనేది హ్యాపీగా ఉంటుంది, లైఫ్ అంతా ఆనందంగా ఉంటుంది. ఎస్ సార్, ఇప్పుడు దాకా మనం స్ట్రెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం బ్యాక్ ఏక్ గురించి మాట్లాడుకున్నాం. ఈ బ్యాక్ ఏక్ ఈ మధ్యన చాలా చాలా కామన్ అయిపోయింది. అంటే ఎందుకంటే చాలా మందికి ఆ కూర్చునే ఆ పోస్చర్ సరిగ్గా ఉండట్లేదు, దాని తర్వాత సరైన పోస్టర్లో కూర్చోవట్లేదు, దాని తర్వాత ఎక్కువ ఈ కంప్యూటర్స్ మీద వర్క్ చేస్తున్నాడు. సో ఇలాంటి కొన్ని కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో ఇంకా మీకు తెలిసినాక ఇంకా రీజన్స్ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందంటే మజిల్ స్ట్రెయిన్ కావడం వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ మజిల్ స్ట్రెయిన్ అంటారు. సో మజిల్స్ పైన ఎక్కువ ఒత్తిడి పడడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. మెయిన్ అంటే మజిల్స్ ఎక్కడైనా బ్యాక్ పెయిన్ అయినా ఏదైనా పెయిన్స్ వస్తాయి, మజిల్స్ అనేది స్ట్రెయిన్ కావడంలో ఫస్ట్ బేసిక్. దట్ ఇంకొకటి ఏంటంటే అలైన్మెంట్, కరెక్ట్ కూర్చోవడం, బాడీ పోస్చర్ కరెక్ట్ లేకపోవడం వల్ల. మెయిన్ అంటే కరెక్ట్ ఉండాలి. ఎప్పుడైనా సరే మనం బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉందంటే బ్యాక్ స్ట్రేట్ ఉండాలి ఎప్పుడైనా సరే, కరెక్ట్గా ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఈవెన్ పిల్లలు కూడా వాళ్ళు ఏం చేస్తా అంటే ఇలా ఉంటున్నారు, ఇప్పుడు అడిక్ట్ అయిపోయారు ఇలా. ఈ పోస్చర్ అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే నిటారుగా, వీపు నిటారుగా ఉండాలి. ఎప్పుడైనా సరే వీపు నిటారుగా ఉంటే మ్యాక్సిమం 50 to 60-70% బ్యాక్ ప్రాబ్లమ్సే రావు. మనం పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పోస్చర్ అంటే సింపుల్ ఉంటుంది, కానీ మనం దాన్ని అంత అవాయిడ్ చేస్తాం. ఏమవుతుందిలే, ఏం కాదులే అంటుంది. కానీ అట్లీస్ట్ మనం ఇలా నిటారుగా కూర్చోగలిగితే మాత్రం సో బ్యాక్ పెయిన్ అనేది మ్యాక్సిమంగా అవాయిడ్ చేయొచ్చు. ఇంకా ఏంటంటే చెప్పాను, సో మజిల్ స్ట్రెయిన్, ఎక్కువ ఒత్తిడి అంటే వర్క్ లోడ్ ఎక్కువ కావడం వల్ల, దానివల్ల ప్లస్ వెయిట్ గెయిన్ కావడం, వెయిట్ ఒబెసిటీ, ఎక్కువ వెయిట్ కావడం వల్ల ప్రెజర్ పడుతుంది మజిల్స్ పైన. ఈ ప్రెజర్ పడడం వల్ల మజిల్ స్ట్రెయిన్ అయ్యి అప్పుడు మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద రీజన్. ప్లస్ నెక్స్ట్ అంటే ఆర్గాన్స్ ప్రాపర్ గా పని చేయకపోవడం వల్ల, ఈవెన్ కిడ్నీస్ ఉంటుంది, ఆ కిడ్నీస్ కరెక్ట్ గా పనిచేయడం వల్ల కూడా మనకు వీపులంతా బ్యాక్ పెయిన్ వస్తుంది. అదొకటి చాలా రీజన్. ఈవెన్ లివర్ కూడా కరెక్ట్ గా పనిచేయడం వల్ల మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా. సో మనకు ఇలాంటి అంటే ఫస్ట్ ఫిజికల్లీ ఒకటి ఉంటుంది, ప్లస్ ఆర్గానిక్. ఆర్గాన్స్ కూడా కరెక్ట్ పని చేయడం వల్ల ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఖచ్చితంగా అంటే ఈ విధంగా మెయిన్ ఫిజికల్లీ ప్లస్ ఆర్గానిక్ రెండు చాలా రకాలు ఉన్నాయి. సో ఈ విధంగా ఏంటంటే బ్యాక్ పెయిన్ వస్తుంది అన్నట్టు. ఎస్ సార్, చాలామంది ఒక అపోహ అంటుంటాం, అపోహ కాదు అన్నది మీరు చెప్పాలి. చాలామంది ఏంటంటే ఈ మధ్యన మన వీల్స్ ఉన్న చైర్స్ యూస్ చేస్తూ ఉంటారు. అంటే కామన్గా అంటే కంప్యూటర్ అది వాడుతున్నాం అనేసి వీల్స్ ఉన్నది చైర్స్ యూస్ చేస్తుంటారు. సో దాని మూలంగా కూడా కొంతమంది బ్యాక్ పెయిన్ వస్తుంది అనేసి అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటే? అది కరెక్ట్ చెప్తున్నాను. యాక్చువల్లీ మనం ఏంటంటే 45 minutes కంటే ఎక్కువ కూర్చోవద్దు. అంటే ఏ చైర్ అయినా మీరు ఏ చైర్ అయినా సరే ఏసైనా. సో అట్లీస్ట్ 30 to 40 minutes తర్వాత ఖచ్చితంగా మీరు లేవాల్సిందే. లేచి ఒక్కసారి అట రౌండ్ వేయాలి. లేదు మనకి నేను కంఫర్టబుల్ చైర్లో కూర్చున్నాను, సో 10,000 20,000 చైర్ కూర్చున్నాను నాకేం కాదు అంటే అపోహనే. ఖచ్చితంగా మీరు ఎంత కాస్ట్లీ అయినా ఎంత కంఫర్టబుల్ చైర్లో కూర్చున్నా సరే అది ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మీరు ఏంటంటే అట్లీస్ట్ 30 to 45 minutes తర్వాత ఒక్కసారి ఖచ్చితంగా లేవాలి. ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఒక కాలర్ ఉన్నారు, కాల్ చేయండి. నమస్కారం అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో హలో నమస్తే మేడం, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? నేను దుబ్బాక మండలము సిద్దిపేట డిస్టిక్, ఇక్కడ బొప్పాపూర్ అంటారు దీన్ని. ఓకే, భారతమ్మ నా పేరు. చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటో అడగండి. నాకు డిస్క్ ప్రాబ్లం తోని నడుము వంగిపోతుంది, కాళ్ళు నిలబడతలేదు చక్కగా. పోనీ ఇవన్నీ పోనీ ధ్యానం చేస్తామంటే ఏకాగ్రత అనేది ఎట్లా వస్తుంది అని అడుగుదామని. అచ్చా, మీ సమస్య విన్నారు, మరి సతీష్ గారు చెప్తారు. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే అట్లీస్ట్ లెగ్స్ని మీరు ఏం చేయాలంటే కొద్దిగా ఎక్సర్సైజ్ చేయాలి. లెగ్స్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ మీరు చేయాలి ఫస్ట్. అదే డిస్క్ ప్రాబ్లం తో నడుము నొప్పి ఎక్కువ ఉంటది కదా, ఏమేం చేయమంటారో జర అడుగుంటుంది. ఏం చేయాలంటే మీరేంటంటే కాలుకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేయాలి. చిన్న చిన్న మూమెంట్స్, పాదాలను ముందుకు వెనుకకు చేయడం, ప్లస్ కాళ్ళను ఫోల్డ్ చేయడం,
పైకి లేవడం, కింద కూర్చొని చేయాలి. కాళ్ళు పైకి కిందికి కిందికి పైకి అలా ఒక 20 టైమ్స్ మీరు చేయగలిగితే మీరంటే మీ లెగ్స్, మీరు బ్యాక్ పెయిన్ అనేది ఏంటంటే లెగ్స్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. మీరు లెగ్స్ మజిల్స్ మీకు ఫ్రీగా ఉంటే బ్యాక్ పెయిన్ రాదు. ఓకే, అదొకటి చాలా అంటే లెగ్స్ రిలేటెడ్ ప్రాబ్లం ఎక్సర్సైజ్, చిన్న ఎక్సర్సైజ్ చేయాలి. కూర్చొని ఏం చేయాలంటే ట్యాపింగ్ చేయడం, ప్లస్ ఏంటంటే కాలు పైకి కిందికి అనడం, అలాంటి చిన్న పాదాలను రొటేట్ చేయడం, తిప్పడం, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేయడం, అట్లీస్ట్ అలా చేయడం స్టార్ట్ చేయండి. ప్రతిదాన్ని ఒక 20 సార్లు చేయండి, ఖచ్చితంగా మీకు రిలాక్సేషన్ ఉంటుంది. ఓకే, ఎస్ సార్. ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం. సో వచ్చేది ఈ బ్యాక్ ఏక్ అంటే ఎలాంటి చైర్ మీకు కూర్చున్నా కానీ, ఎంత కంఫర్టబుల్ చైర్ మీకు కూర్చున్నా కానీ 30 లేదా 45 మినిట్స్ తర్వాత పైన లేవాలంటారు. అవును, ఖచ్చితంగా లేవాలి. అది మాత్రం పక్క. ఎందుకంటే బాడీని మూమెంట్ లేకుండా ఉండడం వల్ల అది స్ట్రెయిన్ అవుతుంది మజిల్స్. ఓకే, మూమెంట్, బాడీకి అనేది మూమెంట్ ఇవ్వాలి. మూమెంట్ ఇవ్వలేదానికి అది స్ట్రెయిన్ అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అట్లీస్ట్ 30 మినిట్స్ ఆర్ 45 మినిట్స్ తర్వాత ఖచ్చితంగా లేవాలి. ఒక్క రౌండ్ అలా వాకింగ్ చేయగలిగితే మీకు బ్యాక్ పెయిన్ అనేది మ్యాక్సిమంగా రాదు. కూర్చునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నిటారుగా కూర్చోవాలి. వీపు, మెడ, తల నిటారుగా ఉండాలి. ఈవెన్ చిన్న పిల్లలైనా సరే వాళ్ళు గుని ఇలా కూర్చుంటున్నారు, అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే టీచర్స్ సజెస్ట్ చేయాలి ఫస్ట్ కీప్ ఎ బ్యాక్ స్ట్రైట్ అని అట్లీస్ట్ ఒకసారి వాళ్ళు చెప్పగలిగితే వాళ్ళ బ్యాక్ అనేది స్ట్రైట్ ఉంది. సో నడుము నొప్పి ప్లస్ అలాంటి ప్రాబ్లం మ్యాక్సిమంగా రావు. అలాంటి సో ఎక్సర్సైజ్ కొన్ని బ్యాక్ పెయిన్కి సంబంధించిన ఆసనాలు ఉంటాయి, మళ్ళీ మేము చెప్పుకుందాం. కొన్ని ఆసనాలు చిన్న ఆసనాలు. సో బ్యాక్ పెయిన్కి అయితే మెడికల్ పర్పస్ వాళ్ళు లక్షల కొద్ది రూపాయలు పెట్టి సర్జరీస్ చేసుకుంటున్నారు. అంత దూరం వెళ్ళకుండా చిన్న ఆసనాలు రోజు ఒక 2-3 ఆసనాలు చేయగలిగితే, ఒక 10-15 నిమిషాలు ఆసనాలు చేయగలిగితే మీకు ఎలాంటి బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఏం రావు. ఎస్ సార్. అంటే మన బ్యాక్ చూస్తే కనుక దాంట్లో చాలా రీజన్స్ ఉంటాయి. L1, L2, L3 అంటారు. L3 లంబార్ రీజన్ అంటారు. అంటే దాంట్లో ఎక్కువ ఇంపాక్ట్ అయితే ఆ లంబార్ రీజన్ లోనే ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. మన వెయిట్ అనేది మనం కూర్చునేటప్పుడు అయినా సరే, మనం నిల్చునేటప్పుడు దానిపైన ఎఫెక్ట్ అనేది చాలా పడుతుంది. అది దాని వల్ల అంటే మజిల్స్ అనేది స్టిఫ్ అయిపోయి మనకి ఏంటంటే పెయిన్ అనేది వస్తుంది. సో మెయిన్ అంటే అలాంటి రాకుండా ఏంటంటే ఫస్ట్ కొద్ది వాటర్ తాగాలి. నేను చెప్పానుగా, వాటర్ అనేది ఎక్కువ తాగాలి కంటిన్యూస్. 3 లీటర్స్ ఆఫ్ వాటర్. అట్లీస్ట్ 60 kgs ఉన్న వాళ్ళు అంటే 3 లీటర్స్, 80 kgs ఉన్న వాళ్ళు 4 లీటర్స్. సో ఒకటేసారి కాకుండా మధ్య డే మొత్తంలో పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వరకు సో ఆ నీళ్లు తాగడం వల్ల మజిల్స్ అనేది కొద్దిగా ఫ్రీ అవుతాయి. బ్యాక్ పెయిన్ అనేది మజిల్స్ పెయిన్, ఏ పెయిన్ అనేది రాదు. అలా. సో దానికి కొన్ని ఆసనాస్ ఉంటాయి, చాలా సింపుల్ ఆసనాస్ ఉంటాయి. ఆ ఆసనాలు చేయడం వల్ల కూడా బ్యాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మాత్రం ఖచ్చితంగా రావు. ఎస్ సార్, ఆసనాస్ గురించి మాట్లాడుకుందాం. కానీ ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో. నమస్కారం అండి. నమస్తే మేడం, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రజనీ మేడం, న్యూజిలాండ్ నుంచి చేస్తున్నాను మేడం. ఎస్ మేడం, మీ సమస్య ఏంటో అడగండి. నడుము నొప్పి సార్. డాక్టర్ గారండి. ఎప్పటి నుంచి ఉందమ్మా నడుము నొప్పి? నడుము నొప్పి ఎప్పుడంటే 10 సంవత్సరాలు మామూలుగా నడుము నొప్పి ఉంటుంది సార్. ఈ వెనక వైపు 2 గుంటలు ఉంటాయి కదా, మనుగులు, అక్కడ గుంటలు 2 గుంటల మధ్య నొప్పి ఉంటాం. కుడి వైపు గుంట లాగా ఉంటది కదా, అక్కడ పైన కొంచెం గోళీ లాగా బాల్స్ లాగా తగులుతూ ఉంటది చేతికి. ఎక్కువ 1/2 గంట సేపు ఆడికి ఎక్కువసేపు ఉండలేను. ఎక్కువసేపు ఉండాలన్నా కూడా మోకాల మీద మామూలుగా చేయి పెట్టుకొని ఉండాల్సి వస్తుంది. అలాగుంది సార్. ఏం చేయాలంటే మీరు ముందుకు వంగద్దు, అది చాలా ఇంపార్టెంట్. ముందుకు వంగి ఎలాంటి పనులు చేయొద్దు. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫార్వర్డ్ బెండింగ్ ఏది చేయొద్దు, అది చాలా ఇంపార్టెంట్ వన్. దేనికైనా మనం వెయిట్ పడుతుంది, సో ముందుకు బెండ్ చేసి వెయిట్ లిఫ్టింగ్ అని చేస్తూ ఉంటారు. అది చాలా ఇంపార్టెంట్. మహిళలు మెయిన్, చాలా మహిళలు ఏదైనా బకెట్ లేపాలంటే వాళ్ళు ఏంటంటే ముందు వంగుతారు. వంగి పనులు చేయొద్దు. ఏదైనా సరే ఫార్వర్డ్గా బెండింగ్ చేసి వెయిట్ లిఫ్టింగ్ అనేది అలాంటి పనులు చేయొద్దు. అది చేయడం వల్ల ఏంటంటే బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ మహిళలలో. ఏంటంటే ఫార్వర్డ్ బెండింగ్, ముందుకు వంగి అలాంటి లిఫ్ట్ అంటే బకెట్లు లిప్పడం, పైకి లేవడం లాంటి అలాంటి పనులు మాత్రం చేయొద్దు. అది చేస్తే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే అలాంటి పనులు మాత్రం చేయకండి. సో ఏంటంటే చిన్న
ఎక్సర్సైజ్ అంటే అంతకుముందు చెప్పాను, వీపు అనేది నిటారుగా ఉండాలి, వంగి చేయొద్దు. సో అలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు చేయడం వల్ల మీకు ఏంటంటే బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది. ఓకే, ఎస్ సార్. మనం అంటే ఈ బ్యాక్ పెయిన్ ఒక సమస్యలు మనం చూసాం. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు L1 రీజన్ ఉంటుంది, L2, L3, L4 దాకా ఇది ఉంటాయి. సో ఈ డిఫరెంట్ రీజన్స్ కి డిఫరెంట్ ఎక్సర్సైజ్ ఉంటాయా, లేకపోతే ఈ నడుము నొప్పి అన్నిటికీ ఒకటే యోగాసనం ఉంటుంది? లేదు, అన్నింటికి ఒకటి ఉండవు. సో L1, L2, L3 దానికి వేరు ఉంటుంది, L4, L5 ఉంటుంది, ప్లస్ T1 ఇంకా మిగతా వారు అంటే ఆ పొజిషన్ బట్టి. ఓకే. సో L3, L4, L5 ఉంటాయి. సో L4, L5కి సమ్ రిలేటెడ్ ఆసనాస్ ఉంటాయి. కొద్దిగా పోస్చర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే. ఆ పోస్చర్ చేంజ్ చేయడం వల్ల కొద్దిగా మనకు రిలాక్సేషన్స్ ఉంటాయి. మీరు ఎలాంటి బ్యాక్ పెయిన్ ఉన్నా సరే ఆసనాల వల్ల ఖచ్చితంగా రిలాక్సేషన్ ఉంటుంది. మీకు అంటే నా దగ్గర చాలా మంది వస్తుంటారు. సో చాలా అంటే ఇయర్స్ ఆఫ్ పెయిన్ ఉన్న వాళ్ళు అంటే వస్తూ ఉంటారు. దానివల్ల ఒక అట్లీస్ట్ వారం, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు మీరు కొన్ని ఆసనాలు చాలా సింపుల్ ఉంటాయి. అవి చేయడం వల్ల వారికి L4 మాక్సిమం L4, L5తోనే చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. ఓకే. దానివల్ల కొన్ని ఆసనాలు ఉంటాయి. ఆ ఆసనాలు చేయడం వల్ల అంటే ఖచ్చితంగా మీకు ఎఫెక్ట్ అనేది తెలిసిపోతుంది. వితిన్ 15-20 డేస్లో మీకు ఎఫెక్ట్ అనేది తెలిసిపోతుంది. ఎస్ సార్. ఈ ఆసనాలు ఏమేమి ఉంటాయో కొన్ని ఒక 3-4 ఎగ్జాంపుల్స్ చెప్తారు సార్? ఎలాంటి ఆసనాలు ఈ బ్యాక్ పెయిన్ సంబంధించి చేస్తే మంచిది? ఫస్ట్ వన్ ఏంటంటే భుజంగాసన్. భుజంగాసన్ బోర్లా పడుకొని నాభి వరకు ఛాతీని లేపి శ్వాస పీల్చుకుంటూ పైకి, శ్వాస వదులుకుంటూ కిందికి. అలా ఏం చేయాలంటే పొద్దున్న లేవగానే చేయడం చాలా ఒక 20 టైమ్స్ చేయండి, రిలాక్స్ కావాలి. మళ్ళీ ఒక 20 టైమ్స్ చేయాలి, మళ్ళీ రిలాక్స్ కావాలి. అది భుజంగాసన అనేది చాలా బెస్ట్ ఆసన అన్నట్టు. ఇంకొకటి కవ్ అండ్ క్యాట్ అని ఉంటుంది, లేకపోతే దాన్ని ఏమంటే మార్జారి ఆసన అంటారు. మోకాలు ప్లస్ చేతులను కూర్చొని అంటే తల పైకి, నడుము కిందికి, శ్వాస పీల్చుకుంటూ తల పైకి, నడుము కిందికి, శ్వాస వదులుకుంటూ తల కిందికి, నడుము వీపు పైకి అనుకు ఉండాలి. అలాగా ఒక 2-3 మినిట్స్ అట్లీస్ట్ ఒక 1 మినిట్ అయినా చేయాలి, మళ్ళీ ఆగాలి, మళ్ళీ చేయాలి, ఆగాలి. ఒక 3 రౌండ్స్ అట్లీస్ట్ ఇవి చేయగలిగితే మాత్రం మీకు బ్యాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమంగా తగ్గిపోతాయి. ఎస్ సార్. మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఒక కాల్ ఉన్నారు. ఎస్. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో. హలో. ఎస్ మేడం, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పచ్చూరు మండలం నూతలపాడు. నా పేరు అంజమ్మ. చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటో అడగండి. మోకాళ్ళు బాగా నొప్పులండి. కాళ్ళు మోకాళ్ళు బాగా నొప్పులు ఉన్నాయి. ఓకే. లేచినప్పుడు అసలుకి నడవని. కాళ్ళు మోకాళ్ళు నొప్పులు ఉంటే చాలా సింపుల్ ఎక్సర్సైజ్ సార్. కాళ్ళు చాచాలి, దాన్ని ఫోల్డ్ చేయాలి, మళ్ళీ స్ట్రెచ్ చేయాలి. అంటే మోకాలు ఇది మడుస్తుంటే కూడా నొప్పి రావచ్చేమో కదా? అంటే స్లోగా చేయాలి. అది స్లోగా చేయాలి. అది మినిమం ఎక్సర్సైజ్, ఎవరైనా చేయొచ్చు. కింద కూర్చోవాలి, కింద కూర్చోలేరు అంటే బెడ్ పైన కూర్చోవాలి. బెడ్ పైన కూర్చొని మెల్లగా కాలును మడవాలి, మెల్లమెల్లగా మీకు ఎంత వీలైతే అంత మెల్లగా ఫోల్డ్ చేయాలి, మళ్ళీ మడవాలి, స్ట్రెచ్ చేయాలి. అట్లీస్ట్ అవి చేయాలి. ప్లస్ మోకాళ్ళకి సంబంధించి ప్రెస్ చేయాలి కొద్దిగా. ఇది మోకాళ్ళని ఏం చేయాలంటే కొద్దిగా మసాజ్ చేయాలి. ఈ మసాజ్ చేయడం వల్ల ప్లస్ ఇంకొకటి ఏంటంటే కాపడం అంటారు, హార్ట్ ప్యాక్ కొద్దిగా అది పెట్టడం వల్ల దాంట్లో ఇంకా ఆయుర్వేదిక్ అది వేరే ఉంటుంది. సో ఉప్పుతో కాపడం జరుగుతుంది, అది కాపడం జరుగుతుంది. దానివల్ల మ్యాక్సిమంగా మీకు రిలాక్సేషన్ ఉంటుంది. అంటే చిన్న ఎక్సర్సైజే, మీకు తెలియదు ఎంత చిన్న ఎక్సర్సైజ్ పనిచేస్తుందా అని, కానీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్ ఉంటుంది. పెయిన్ అనేది ఒక వారం రోజుల వరకన్నా చేయండి, ఖచ్చితంగా మీకు రిలాక్సేషన్ ఉంటుంది. ఓకే. ఎస్ సార్. ఇంకో కాల్ తీసుకున్నాం. నమస్కారం, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో. నమస్తే మేడం, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నాది కోమల్ కుమారి చాట్రాయ్ అండి. అయితే నాకు నడుము నొప్పి, షుగర్ ఉందండి. శాంభవి ముద్ర పెట్టమన్నారు, అదేంటో రాదు నాకు, ఒకసారి చూపిస్తారేమోనని. ఓకే. అది శాంభవి ముద్ర అంటే గురువు, అది యోగా టీచర్ దగ్గరే వెళ్ళి మీరు నేర్చుకోవాలండి. అంటే మన ఇప్పుడు కొద్దిగా అంత టైం ఉండదు మీకంటే యోగా టీచర్ అడగండి, యోగా టీచర్ దగ్గరికి వెళ్ళండి. అది కొద్దిగా ఇప్పుడు ఒక 1 or 2 minutesలో అనేది మీకు వీలు కాదు అది. ఎస్. ఇక్కడ సార్ది ఈ నంబర్ స్క్రోల్ అవుతుంది, స్క్రోలింగ్లో తర్వాత మీరు సార్కి కాల్ చేసి దాని గురించి వివరంగా అడగచ్చు. ఎస్.
అది శాంభవి ముద్ర అంటే చాలా మంచిది, కానీ అంటే అది ఇప్పుడు చెప్పడం వీలు కాదు. ఓకే, దానికి చాలా టైం పడుతుంది. ఎలా చేస్తున్నారు, కరెక్ట్ చేస్తున్నారా లేదా ఇప్పుడు చెప్పడం అనేది కరెక్ట్ కాదండి. ఓకే. అంటే సార్ ఇప్పుడు ఈ యోగాసనాలు మనం చేస్తూ ఉంటాం కదా, ఇప్పుడు మీరు ఇందాక 3 ఆసనాల దాకా చెప్పారు. సో ఇంకా ఫర్దర్ గా ఇంకేనా ఆసనాలు ఉన్నాయి? చాలా ఇంకా ఆసనాస్ ఉన్నాయి. మర్కటాసన ఉంటుంది. మర్కటాసన అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆసనాస్ ఫర్ ద బ్యాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్, డిస్క్ ప్రాబ్లమ్స్ ఆల్సో. ఓకే. మీరు ఎలాంటి బ్యాక్ పెయిన్ ఉన్నా సరే పొద్దున్న లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఒక్క 5 నిమిషాలు మర్కటాసన ఉంటుంది. అది ఎలా చేస్తారంటారు? పడుకోవాలి. దానిలో 3-4 వేరియేషన్స్ ఉంటాయి. ఓకే. పూర్తి పడుకోవాలి. పడుకున్న తర్వాత కుడి పాదాన్ని ఎడమ మడిమ పైన పెట్టి ఆ కుడి మోకాలను నేలకు టచ్ చేయాలి. చేతులు స్ట్రేట్గా పెట్టాలి, షోల్డర్ లెవెల్ పెట్టాలి. శ్వాస వదులుకుంటూ మెల్లగా దాని అంటే టచ్ చేయాలి, మోకాలని నేలకు టచ్ చేయాలి. దానివల్ల మీకు వెనకాల ఉన్న మజిల్స్ అని చాలా స్ట్రెచ్ అవుతాయి. మీకు అప్పుడప్పుడు మీకు తెలిసిపోతుంది, చాలా రిలాక్స్ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆసన అన్నట్టు. ప్లస్ మోకాలు ఫోల్డ్ చేయాలి. పడుకొని మోకాలను ఫోల్డ్ చేసి 45 డిగ్రీస్ కాళ్ళను పెట్టి చేతులు షోల్డర్ హైట్లో పెట్టి కాళ్ళను ప్లస్ తలను ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పాలి. ఓకే. అది కూడా వన్ ఆఫ్ ద మర్కటాసన. దీనివల్ల కూడా మ్యాక్సిమంగా మీకు బ్యాక్ పెయిన్ అనేది రాదు. ఇది ఆసన. ఇంకా 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 చాలా ఉంటాయి. ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేద్దాం సార్. ఒక కాలర్ ఉన్నారు. నమస్కారం అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో, చెప్పండి మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సైదారావు అండి, ఇక్కడ పల్నాడు జిల్లా. ఓకే, అడగండి, మీ సమస్య ఏంటో అడగండి. చెప్పండి సార్. చెప్పండి సార్. బ్యాక్ అంతా కండరాలు అంతా పెయిన్ గా ఉంటుందండి, బ్యాక్ కండరాలు. ఓకే ఓకే, చెప్పండి. టైలరింగ్ చేస్తుంటామండి. ఓకే. టైలరింగ్ చేసిన వాళ్ళు మీరు ఖచ్చితంగా కూర్చునే ఉంటారు కాబట్టి చాలాసేపు కూర్చునే ఉంటారా? ఎక్కువసేపు మళ్ళీ రిలీఫ్ దిగుతామండి, ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని మళ్ళీ లెగుస్తున్నాం. ఓకే. ఒకసారిగా బ్యాక్ కండరాలు అంతా నొప్పిగా ఉంటుంది, మళ్ళీ కాసేపు రిలీఫ్ ఉంటే బాగుంటుంది. మీరు ఏం చేయాలంటే మీరు ఎంత వెయిట్ ఉన్నారు, ఎంత బరువు ఉన్నారు మీరు? 55. అంటే రోజుకు మీరు 3 లీటర్ల వాటర్ తాగాలి సార్. పొద్దున సాయంత్రం మధ్యాహ్నం వరకు 3 లీటర్ల వాటర్ తాగండి. అదొక్క ట్రై చేయండి. ప్లస్ మజ్జిగ తాగాలి సార్, మజ్జిగ తాగాలి. మజ్జిగ తాగాలి, చల్ల ఒక 3 గ్లాసులు తాగాలి. నేను చెప్తున్నా కదా, 3 లీటర్ల వాటర్ తాగండి, ప్లస్ 4 గ్లాసుల మజ్జిగ తాగండి. ఓకే. ఇది మీరు పాటించండి. మీకు దాదాపుగా మీకు ఒక వారం 15-20 రోజుల్లో మీకు తెలిసిపోతుంది. చాలా రిలాక్స్ ఉంటుంది మజ్జిగ తాగడం వల్ల, పెయిన్స్ అనేది తగ్గుతాయి. ఎస్ సార్. మనం ఇప్పుడు నడుము నొప్పికి సంబంధించిన ఆసనాస్ గురించి తెలుసుకుంటున్నాం. సో మీరు ఆల్రెడీ ఒక 3 ఆసనాల గురించి చెప్పారు. ఇంకా దీనికి సంబంధించిన ఇంకా వేరే ఆసనాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి సార్. మకరాసన ఉంటుంది. ఓకే, క్రోకోడైల్ మకరాసన. సో ఈ మకరాసన వల్ల కూడా చాలా మీకు రిలాక్సెస్ ఉంటుంది. చాలా సింపుల్ ఉంటుంది. బోర్లా పడుకోవాలి. సో గదవ కింద 2 చేతులు పెట్టి కాళ్ళను మెల్లమెల్లగా ఒకటి దాని తర్వాత కొడుతూ ఉండాలి. దానివల్ల మీకు లోయర్ బ్యాక్ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమంగా తగ్గుతుంది. ఇంతకుముందు తిర్యక్ భుజంగాసన అని ఉంటుంది. భుజంగాసన చేసి తర్వాత శ్వాస పీల్చుకొని వెనకాలకు తిరగాలి. వెనకాలకు తిరిగి పాదాలను చూడాలి. సో మళ్ళీ శ్వాస వదులుకుంటూ చిన్న గ్రౌండ్ టచ్ చేయాలి అలా. సో మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ పైకి లేసి మళ్ళీ ఎడమ వైపు తిరిగి పాదాలు చూడాలి. సో అలా ఈ విధంగా ఒక 20-30 సార్లు మీరు చేయగలిగితే సో బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ మీకు మ్యాక్సిమంగా తగ్గుతాయి. సో ఫస్ట్ భుజంగాసన ఉంటుంది. తిరియక్ భుజంగాసన ఉంటుంది. ఇది చాలా ఎక్సలెంట్ అన్నట్టు. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ మీకు చెప్పాను మర్కటాసన ఉంటుంది. దీనివల్ల కూడా మీకు అసలు ఎక్సలెంట్. మీకు మర్కటాసన మీరు డైలీ చేయగలిగితే ఒక 5 నిమిషాలు పొద్దున్న లేచిన తర్వాత మర్కటాసన, కౌ అండ్ క్యాట్, భుజంగాసన, ఇవి అట్లీస్ట్ ఈ 3 ఆసనాలు ఒక 10-15 నిమిషాలు మీరు చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా మీకు బ్యాక్ పెయిన్ ఉండదు. ప్లస్ విపరీత నావాసన ఉంటుంది. పూర్తిగా పడుకోవాలి. బోర్లా పడుకొని కాళ్ళను చేతులను
పైకి లాగాలి. శ్వాస పీల్చుకుంటూ చేతులు పైకి పూర్తి పైకి లాగాలి. ఓకే. నావాసనకు విపరీతం నావాసన. సో అది చేయడం సూపర్ మ్యాన్ పోజ్ అంటారు. మీకు డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, మ్యాక్సిమంగా మీకు చాలా రిలాక్సేషన్ ఉంటుంది. సో విపరీత నావాసన ఉంటుంది. ఓకే. అలా సో ఈ ఆసనాలు చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా రిలాక్స్ ఉంటుంది. ఎస్. సో అంటే ఇప్పుడు దాకా మనం నడుము నొప్పికి సంబంధించిన ఆసనాల గురించి తెలుసుకున్నాం. ఓకే. మళ్ళీ ఇందాక స్ట్రెస్ గురించి కూడా మాట్లాడాం. yes. ఆ స్ట్రెస్ రిలేటెడ్ సంబంధించిన ఆసనాలు ఉన్నాయి. చాలా స్ట్రెస్ రిలేటెడ్ ఆసనం అంటే గోముఖాసన ఉంటుంది. యాక్చువల్లీ మనకు తెలిసి గోవు అంటే మన ఎంత ప్రశాంతంగా ఉంటుందో, సో అంత ప్రశాంతంగా ఉంటారు. గోముఖాసన ఉంటుంది. ఒక కాళ్ళను ఫోల్డ్ చేయాలి, మోకాలపై ఒక మోకాలు పెట్టాలి, అది దాన్ని తెలుసుకొని. సో అది చేయడం వల్ల మీకు ఎంత రిలాక్సింగ్ ఉంటుందంటే చాలా రిలాక్స్. కానీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. అట్లీస్ట్ ఒక 1 minute అయినా మీరు ఉండగలిగితే. సో మీ శ్వాస పైన శ్వాసను గమనిస్తుండాలి ఎప్పుడైనా సరే. బాడీ ఒక చోట ప్లస్ మైండ్ ఒక చోట ఉంటే అంత ఎఫెక్ట్ రాదు అన్నట్టు. మనం ఆసనంలో కూర్చొని మన శ్వాసను గమనిస్తూ ఉండాలి. అప్పుడు మన కాన్సన్ట్రేషన్ అన్న బాడీ పైన ఉంటుంది, డిస్టర్బ్ మైండ్ ఉండదు, కాబట్టి ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నట్టు. ఇది గోముఖాసన ఒకటి. ఇంకొకటి అంటే శశాంకాసన అని ఉంటుంది. ఓకే. సో మోకాల పైన కూర్చొని ఛాతీ ప్లస్ గదవను భూమికి టచ్ చేయాలి, చేతులు ముందుకు స్ట్రెచ్ చేయాలి. ఇది కూడా చాలా అంటే చాలా ఎఫెక్టివ్ అన్నట్టు. ఓకే. శవాసన ఉంటుంది, ఇంకా అది చాలా రిలాక్సింగ్ ఉంటుంది. అలాగే ఇది ప్రాణాయామ కూడా చేస్తే మంచిదంటారా? ఖచ్చితంగా స్ట్రెస్కి ప్రాణాయామ అండ్ మెడిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వన్. సో దీనిలో చాలా ఉంటుంది. సో సింగిల్ నోస్ అనులోమ విలోమ ప్రాణాయామం ఉంటుంది, సూర్యభేది ప్రాణాయామ, చంద్రభేది ప్రాణాయామ ఉంటుంది. ఇవి రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక 5 minutes మీరు చేయగలిగితే మీకు రిజల్ట్ అని తెలిసిపోతుంది. 15 days అట్లీస్ట్ 15 days ట్రై చేయండి. ఖచ్చితంగా మీ స్ట్రెస్ లెవెల్స్ అనేది చాలా తగ్గుతాయి. ప్లస్ భ్రమరి అని ఒక బ్రహ్మాస్త్రం అన్నట్టు. ఓకే. స్ట్రెస్కి చాలా మంది వస్తారు. నిద్ర ఎంత మంచిగా పడుతుందంటే మీరు పడుకునే ముందు ఒక 15 నిమిషాల ముందు భ్రమరి చేయాలి. చెవులు మూసుకోవాలి. సో చెప్పండి ఇలా చెవులు ఓకే ఇలా మూసుకోవాలి. చెవులు మెల్లగా నిదానంగా మూసుకొని కళ్ళు పూర్తిగా శ్వాస పీల్చుకొని ముక్కు నుండి సౌండ్ చేసుకుంటూ శ్వాసను వదిలేసాలి. అలాగే పూర్తిగా శ్వాస పీల్చుకొని ఎస్. ఈ విధంగా మీరు ఒక 15 నిమిషాలు చేయగలిగితే స్ట్రెస్ అనే ప్రాబ్లమే ఉండదు. ఎస్ సార్, ఎంతో అద్భుతంగా మాకు ఈ స్ట్రెస్ రిలేటెడ్ సంబంధించిన ఆసనాలు చెప్పారు. అలాగే నడుము నొప్పికి సంబంధించిన ఆసనాలు కూడా చెప్పారు. మీకు ఎంతో కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. మరి ఇవాల్టి ఎపిసోడ్ ముగిస్తున్నాం. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.